రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినట్టు ఏఐబీ తేల్చింది. ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం వాతావరణం కారణం కాదని నిర్ధారించింది. గాల్లోనే విమానం రెండు ఇంజిన్లు ఆగిపోయాయని ప్రాథమికంగా తేల్చింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఆన్సర్ ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా స్థానికులు మరో 30 మందికి పైగా చనిపోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఏఐబీ కీలక విషయాలు బయటపెట్టింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పార్ట్ ఆగిపోయినట్టు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని స్పష్టం చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్న ఏఐబీ ఈలోపే విమానం కూలిపోయిందని వివరించింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ను గుర్తించామని చెప్పింది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని నివేదిక తేల్చింది. రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినట్టు ఏఐబీ తేల్చింది. ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం వాతావరణం కారణం కాదని నిర్ధారించింది. గాల్లోనే విమానం 2 ఇంజిన్లు ఆగిపోయాయని ప్రాథమికంగా తేల్చింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని ఆన్సర్ ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది.